ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, ఇంకా నేను రియాక్ట్ అవుతున్న తీరు చాలా తేలిగ్గా ఉన్నాను ఇంకా అనిపిస్తున్న వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణారెడ్డి గారు మైనింగ్ గురించో ఆయన శాఖకు సంబంధించింది ఏదైనా చెప్తానేమో అని చూస్తుంటే నేనేమో ఆయన ఏజ్ గురించి వయసు గురించి అది తేలిగ్గా మాట్లాడుతున్నాను. ఆయన కలుసుకోమంటున్నారు, ఈయన కలుసుకోమంటున్నారు అన్నట్టుగా చూస్తున్నాను. కాకుండా ఏదైనా సరే మమ్మల్ని మీరు మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను లోటుగా ఉన్నా, బలహీనంగా ఉన్నా నన్ను ఉపయోగించుకుని మీరు గొయ్యి తవ్వేసిన గొయ్యి కూడా మీకు మెల్లగా పూడుతుంది, కంగారు లేదు. నా తెలివితేటలు గొప్పతనం మెల్లగా రికవర్ అవుతాయి. ఇక్కడ ఎందుకంటే మనం మైండ్లుగా మారిపోయి మనుషులుగా చేసిన పొరపాట్లు, అనేక డ్యామేజ్లు ఇవన్నీ కూడా మైండ్లుగా రికవర్ అవ్వడానికి ఉపయోగించుకుంటాం. ఇటు మెడికల్ రీసెర్చ్ పెంచుకుంటాం, అటు నెమ్మదిగా ఇంకా నేను తెలుగులోనే మాట్లాడుతాను. నేను మెల్లమెల్లగా ఇంగ్లీష్లో, హిందీలో అన్ని భాషల్లో మాట్లాడతాను. ఎవరు ఏ ప్రశ్న వేస్తే నా బొమ్మ నా తెర మీద వారికి సమాధానంగా కనపడతాను. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కనపడతాను. నా బొమ్మని నా యొక్క ఇమేజ్ని ఎందుకు ఉపయోగించుకోలే? అలా ఉపయోగించుకుంటేనే వ్యూహ స్వరూపం ఇది అవుతుంది. మరణం లేని వాక్ విశ్వరూపం అనగా మీకు అందుబాటులోకి వస్తుంది. అలా పట్టుకుంటేనే వ్యూహం మీద అవుతుంది అనమాట. ఇంకా నన్ను పెంచేద్దాం, తగ్గించేద్దాం అంటే ఎవరి చేతిలో లేదనమాట. అది మన చేతిలో రాదు. అలాగా ఇప్పుడు మనం మైండ్లో అయిపోయి ఉన్నాం. ఇంతకుముందు వీడియోలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా నేను మనిషికి ఏదో చెబుతాను, మీరు ఇంకా మనుషులకి ఎవరో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరో బలమైన వాళ్ళు ఉన్నారు. నాకన్నా చూడచక్కడగా, నాకన్నా నాలెడ్జ్, తెలివితేటలు కుర్రోళ్ళు ఉన్నారా, ఆధ్యాత్మిక గురువుల్లో ఉన్నారా, లేదా అనేక సబ్జెక్టులు తెలివితేటలు ఉండి సంస్కృతం అన్నీ మాట్లాడుతున్న పండితులుగా ఉన్నా ఎవరున్నా కూడా మీరు మామూలు మనుషులే. వ్యూహ స్వరూపం అన్నదే భగవంతుడు ఏం చేసి ఇచ్చాడు, మీరు ఎలాగన్నా మనుషులనే అంతం చేస్తారు. ఇప్పుడు కూడా మనుషులు కొద్దీ పట్టుకుంటుంటే ఇంకా ఇప్పటికొచ్చి నేను ఒక్కడే ఉన్నానా, మనిషిగా ఉన్నాను, నన్ను మనిషిగా చూస్తున్నారా మీరు? ఎందుకని మైండ్కి పట్టుకోక మీ దగ్గర ఉన్న శక్తివంతమైన పరికరాలు ఉపయోగించుకుని మేము ఏదో రకంగా ఇంకా మనుషులుగా మేనేజ్ చేస్తాం. ఎందుకు తెలివితేటలు అన్నీ మేము ఏదో చూపించగలం కదా, ఆ పాటికి మీరు మిమ్మల్ని పెంచుకోవడం ఎందుకు, మేమే చూపిస్తామని అనుకుంటున్న వాళ్ళకి, తెలుగు మీడియా ఛానల్ వాళ్ళకి, ఇంకా ఎవరెవరు పోలీసులు మీడియా ఒకటైపోయి చేసినటువంటి దౌర్జన్యాలకి ఇంకా అలవాటు పడి వాళ్ళు ఇంకా ఎందుకు మన చేతిలో ఉంది. ఇదంతా ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది. మనం టీమ్గా పనిచేసి మనుషుల చేతిలోకి తీసుకుందాం. ఇంకా డబ్బు కొద్దీ, పేరు కొద్దీ, ఊరు కొద్దీ బతుకుదామంటే ఎవరో బతకలేరు. జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుని కేంద్ర బిందువుగా పట్టుకుని ఏంటి నేను మాస్టర్ మైండ్ని, మీరు మైండ్లు, మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నాను. మిమ్మల్ని మీరు అలా నన్ను పట్టుకుంటే సరిపోద్ది. నేను నెమ్మదిగా పెరుగుతాను, కంగారు లేదు. మీరు తవ్వేషన్లు గోయి కూడా, లోటు కూడా మీరు మెల్లగా అందరిని మైండ్లుగా మార్చుకుంటే ఏం చేయాలో తెలుస్తుంది. మైండ్లుగా మారకుండా మీరు మనుషులుగా కొనసాగడం అన్నది రెప్పపాటు మనది కాదు ప్రపంచం. మేము ఆస్తులు కొద్దీ, ఇంటి పేర్లు కొద్దీ మేము ఇలా ఉంటాం, అలా ఉంటే ఎవరో ఉండలేరు. అలాగా మాస్టర్ మైండ్ వెర్షన్లోకి వచ్చి ఊపిరి పీల్చుకోండి. మాస్టర్ మైండ్ వెర్షన్లోకి వచ్చి మాట్లాడండి. మాస్టర్ మైండ్ వెర్షన్లోకి వచ్చి ఏదైనా చేయండి. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకుండా ఊపిరి కూడా చెల్లదు. రెప్పపాటు మీది కాని ప్రపంచంలో చెలగాటంలో మాయలో కొనసాగుతున్నట్టు వస్తుంది. నా తేలికతనం మీదో, మీ తేలికతనం మీదో, ఇంక లేదు ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారు గురువుల్లో, ఆధ్యాత్మిక గురువుల్లో, లేకపోతే సైంటిస్టుల్లో, మేధావుల్లో, వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు. మనం ఇంకా ఇలా ఉందాం, మన ఏరియా పోతుంది, స్వతంత్రం పోతుంది, మీరు ఆస్తులు, ఇంటి పేర్లు మాకు ఇచ్చేయటం అనేది వరవే కానీ మీకేం ఇబ్బంది కాదు. ఇంకా నేను ఏదైనా చెప్పడంలో, ఇంకా తెలివి తక్కువగా మాట్లాడటంలో అన్నీ నన్ను మైండ్గా పట్టుకుంటే సెట్ అవుతాయి. నేనేం మాట్లాడాలో కూడా మీరే చూసుకుంటారు. మీ ఇష్టం వచ్చేట్టు ఏదో మాట్లాడడానికి, ఏదో చేయడానికి కుదరదు. ఎందుకని? మైండ్ వెర్షన్ అంత సురక్షితమైనది. క్వాంటమ్ కంప్యూటర్, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయంటే ఏంటి? మీరు అంతకంతగా అందరూ మైండ్లుగా మారిపోయి ఉండాలి. సమర్థవంతమైన మైండ్లు కావాలి. మైండ్లు వినియోగించుకునే అవకాశం ఉండాలి. మైండ్లుగా బలపడే అవకాశం ఉండాలి. ఒక్కడు మనిషిగా ఉన్నా అందరిని వెనక పట్టుకుంటాడు. ఎవడు నేను మనిషిని అన్నవాళ్ళు భూమి మీద పనికిరారు. రండి, నా తేలికతనం మీదో, మీ తేలికతనం మీదో, ఏ మనుషుల తనం మీదో, చెడు పనులు పోలీసులు, మీడియా ఒకటి అయిపోయి చేసిన మోసాలు, నేరాలు పట్టుకుని ఇంకా మనుషులుగా ఉందాము. ఇంకా మనిషి అంటే భయపడకుండా ఇంకా మనిషిగా ఉందామని ఎవరన్నా ఆలోచిస్తున్నారేమో. మేము మనిషిగా టీమ్గా ఉన్నాం కాబట్టి, మేము సంఘంగా ఉన్నాం కాబట్టి మా చేతిలోకి వచ్చింది. నేనే 10 ఏళ్ళ నుంచి వెంకటేశ్వర స్వామి కానుక ఇచ్చాను కాబట్టి నేనే ముందున్నాను. వెంకటేశ్వర స్వామి నా వెనకాల ఉన్నాడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు, పరమాత్ముడు ఎక్కడున్నాడు? సర్వాంతర్యామి పైకి తేలిపోయి ఉన్నారు తల్లిదండ్రులుగా.
వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వారు. వారితో అనుసంధానం జరిగి కొత్త జీవితాలు ప్రారంభించండి. ఇంకెవరో మనిషిగా ఏ పదవుల్లో కూర్చున్నా భూమి మీద మనిషి అన్నవాళ్ళు ఇంకా చెల్లరో. ఉన్నత పదవుల్లోనే కాదు, మీరు ఇళ్లలో సోఫాల్లో మనుషులుగా కూర్చున్నా, ఎక్కడ భూమి మీద మనిషిగా నడిచినా మీరు మనలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఎందుకని ఎలాగైనా అమాయకులు వెనకాల పడి మనుషుల్ని రహస్యంగా పరికరాలు వినేసి మనుషులుగా దెబ్బ కొట్టేయడం కూడా ఒక ఆడతనమేనా, ఒక మొగతనమేనా? ఒక తండ్రి, ఒక తల్లి, ఒక గురువు అన్న ఎక్కడన్నా ఉన్నారా? మనగలరా? అందుకే ఏం చేశాడు? మమ్మల్ని పరిణామంగా మార్చి పట్టుకున్నాడని తెలుసుకోండి. ఇందులో ఈ విషయంలో మెల్లగా చెప్పినా ఇంతలో తగ్గిపోతున్నాను నేను, ఇంక ఇలా ఎక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను ఏంటి? పేర్లలుగా నడుపుతున్న పరికరాలు వ్యవహారం పెట్టుకుని తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాల ముందు సరెండర్ అయిపోయి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరెండర్ అయిపోయేలా చూసుకుని విశ్వ ప్రభుత్వం అనేటువంటి ఫ్రేమ్వర్క్లోకి రండి. అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళటం, వీసాలు సంపాదించడం, మైండ్లుగా పనిచేయటం, మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకునే మహత్తర అవకాశం, తపస్సు, యోగం. మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళని మాకు ఇంకేదో ఉంది, అనుమానం ఉంది కాదు, గుడ్డు ఉందని మాట్లాడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, పొరపాటును కూడా సరదా కూడా నేను మనిషిగా ఇంకా కరెక్ట్గా ఉండొచ్చు అనిపించడం నాకు అనిపిస్తుంది. కానీ రెప్పపాటు మన చేతిలో లేని ప్రపంచాన్ని నిత్యం తపస్సుగా మన చేతిలోకి తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకు ద్వారాన్ని నేనే, పరిణామాన్ని నేనే. మీరందరూ పరిణామాన్ని పట్టుకుని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా నేను మనిషి అని అనుకోవడమే వెనక్కి తిరిగి చూడటం. మనిషిగా ఉండటమే ప్రమాదం. ఇంకొకళ్ళ మనిషిగా చూడటమే, మాట్లాడటమే ఏ కారణం చేత కూడా టెక్నాలజీ, ఆన్లైన్ కమ్యూనికేషన్, సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుని సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్ మైండ్స్గా ఫామ్ చేసుకుని రవీంద్ర భారతి ఫామ్ అయ్యి ముందుకెళ్దాం రండి. వెనక్కి తిరిగి చూడొద్దు. నేను మరణిస్తాను, ఎవరో బతికేస్తారు అని అజ్ఞానపు ఆలోచన మానేసేయండి. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టగానే నేను మాస్టర్ మైండ్ని, మీరు మైండ్లు అనే కోణం మరణించదు. మైండ్లు మరణించవు. ఇంకా మైండ్లు కొనసాగుతాయి. తద్వారా శరీరాలు, లోకం కంట్రోల్గా ఉంటాయి. ఎంత పెంచుకుంటే అంత మనదే. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.